హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో దీప డైనింగ్ టేబుల్ దగ్గర శౌర్యకి అన్నం తినిపిస్తా ఉంటది. హాల్‌లో కాంచన కూర్చొనుంటది. పక్కనే అనసూయ పాలు కలుపుతా ఉంటది. అనసూయ కాంచనతో ఏంటి చెల్లమ్మా కొడుకు కోడలతో మాట్లాడినట్టున్నారు అనగానే కాంచన అందుకే శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. మనలో మనకి ఈ దూరాలెందుకు చెల్లెమ్మా అని అనసూయ అంటా ఉంటే నాకెవరి మీద కోపముందక్కా ఉదయం వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళారు. సరే మీ ఇష్టం అన్నాను. వాడు వాళ్ళ ఆవిడతో ఏం చెప్పాడో తెలియదు. వచ్చినప్పటి నుండి తీగల మధ్యున్న గుమ్మడికాయలా కనపడి కనపడినట్టు తిరుగుతుంది. ఏ అదొచ్చి పలకరిచ్చొచ్చుగా అని అంటూ పాలు తాగుతా ఉంటది. శౌర్య ఏమో తింటూ తింటూ ఉరుకుతది. వెనకాలే దీప ఆగు ఆగు శౌర్య అని అన్నం ప్లేట్ పెట్టుకుని ఉరుకుతది. వెంటనే కాంచన దీప అని అంటది. ఏంటత్తయ్య అనగానే ఇలారా దగ్గరికి వెళ్ళి చెప్పండి అత్తయ్య అని అంటది. ఆ ప్లేట్ ఇలా ఇవ్వు. దీప ప్లేట్ ఇస్తది. శౌర్య నువ్వు పరిగెత్తితే నీ వెనక నేను పరిగెత్తగలనా అని అడుగుతది కాంచన శౌర్యాన్ని. శౌర్య ఏమో పరిగెత్తలేవు, అప్పుడు నువ్వే వచ్చి తినాలి కదా అని అంటది. శౌర్య అవును అయితే రా అని కాంచన పిలుస్తది. శౌర్య దగ్గరికెళ్ళి నువ్వెందుకు నాకు తినిపించాలి అని అడుగుతది. అమ్మకివ్వచ్చు కదా అని అంటా ఉంటే కాంచన సరే నువ్వు నీ స్కూల్ బ్యాగ్ వేసుకొని పరిగెత్తవే. అమ్మో అది చాలా బరువు ఉంటుంది నానమ్మ, అదేసుకొని పరిగెడితే నేను కింద పడతాను అని అనగానే కాంచన మరి అమ్మ కడుపులో కూడా చిన్న బేబీ ఉంది కదా. శౌర్య ఏమో ఉంది. మరి అమ్మ కడుపు కూడా బరువుగానే ఉంటుంది కదా. శౌర్య ఏమో ఉంటుంది అని అంటది. మరి అమ్మ పరిగెత్తితే పడిపోదా అని అంటా ఉంటే డైనింగ్ టేబుల్ దగ్గరికి కార్తీక్ వస్తాడు. కార్తీక్ కూడా వింటా ఉంటారు మాటలు. కాంచనేమో ఇప్పుడు ఒక్కళ్ళు కాదు ఇద్దరు. అమ్మ పరిగెత్తితే ఇద్దరు పరిగెడుతున్నట్టేగా, మరి నువ్వు చిన్న బేబీని పరిగెత్తిస్తావా అని అనగానే శౌర్య ఆలోచించి లేదు పరిగెత్తనివ్వను. అయితే ఇక నుండి నీ భోజనం నువ్వే తింటావా అని కాంచన అడుగుతుంది. శౌర్య తింటాను అని అనగానే శౌర్య మంచిది అని నవ్వుతుంది. తిను అని ప్లేట్ ఇస్తుంది. శౌర్య ప్లేట్ తీసుకొని శౌర్య మంచిదే కానీ నానమ్మే మంచిది కాదు. కాంచన నేను మంచిదాన్ని కాదా అని అడుగుతుంది. వెంటనే శౌర్య అవును అని అంటది. అనసూయ ఏమే నీ మీద ప్రేమ చూపించడం కూడా తప్పేనా అని అంటా ఉంటే శౌర్య ఏమో మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తుంది, నా అన్నం నేనే తినేటట్టు చేస్తుంది, అప్పుడు నానమ్మ మంచిదెలా అవుతుంది, అందుకే నానమ్మని తాతయ్య దగ్గరికి పంపించేయాలి అని అనగానే దీప కోపంగా ఇదే మాట ఎన్నిసార్లు అంటావే అని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. వెంటనే కాంచన దీపా అని అనగానే దీప ఆగిపోతుంది. అటు కార్తీక్ తనలో తాను అమ్మ దగ్గర శౌర్య ఏం మాట అనకూడదో మళ్ళీ అదే మాట అన్నది, రాత్రే గొడవ జరిగింది, మళ్ళీ ఏం గొడవ జరుగుతుందో అని అనుకుంటూ ఉంటాడు. కాంచనేమో శౌర్యతో నన్ను తాతయ్య దగ్గరికి పంపించేయాలని నీతో ఎవరు చెప్పారే అని అడుగుతుంది. దీపేమో తనలో తాను ఇది తప్పించుకోవడానికి మళ్ళీ నా పేరు చెప్తే మళ్ళీ గొడవే అని కంగారు పడుతూ ఉంటది. అటు కార్తీక్ కూడా తనలో తాను నాన్న చెప్పాడని అంది కదా అని అనుకుంటూ ఉంటాడు. కాంచన అడుగుతుంది నిన్నే చెప్పవే, నాతో ఎవరు చెప్పారంటే అని అనసూయని చూస్తుంది. అనసూయ ఏమో హా నా వైపు చూస్తున్నావేంటే, నీతో నేనేం చెప్పాను అని అడుగుతుంది. అప్పుడు శౌర్య నువ్వు నాతో ఏం చెప్పలేదులే. కాంచన మరి నీతో ఎవరు చెప్పారు అని అడగగానే శౌర్య దీప వైపు చూస్తుంది. వెనక్కి తిరిగి కార్తీక్ వైపు చూస్తుంది. కాంచన అడుగుతుంది నిన్నే కదా చెప్పవే అని అడుగుతుంది. నాతో ఎవరు చెప్పారంటే నేనే చెప్పాను, నువ్వు చెప్పడం ఏంటే అని అడుగుతుంది. నాతో నేనే చెప్పుకున్నాను, నీతో నువ్వు చెప్పుకోవడం ఏంటే అని అడుగుతుంది. శౌర్య ప్లేట్ పక్కన పెట్టి కాంచన చేతులు పట్టుకొని అది కాదు నానమ్మ, నేను ముద్దుల తాతయ్య ఇంటికి వెళ్తానా, అక్కడ జోగ్రాని ముద్దుల తాతతో ఉంటుంది, సుమిత్రమ్మమ్మ తాతతో ఉంటుంది, మరి మనకి తాతున్నాడు కదా, నువ్వు తాతతో ఉండాలి కదా నానమ్మ, మా ఫ్రెండ్స్ కి తాత నానమ్మలు ఇద్దరు ఉన్నారు, వాళ్లతో ఆడుకుంటారు, మరి నాకు తాత నానమ్మలు ఉండరా. కార్తీక్ ఏమో తనలో తాను నేను చేయలేని పని నా కూతురు చేస్తున్నట్టున్నది అని అనుకుంటాడు. శౌర్య ఏమో అందుకే అలా అన్నాను, నేను అలా అనడం నీకు నచ్చకపోతే సారీ నానమ్మ, ఇంకెప్పుడు అలా అనను అని అనగానే కాంచన శౌర్యాన్ని కౌగిలించుకుంటది. దీప ఏమో లోపల లోపల మేం చేయలేని పని నువ్వు చేసావు శౌర్య అని అనుకుంటది. ఇప్పుడు అత్తయ్య ఏమంటుందో చూడాలి అని లోపల లోపల అనుకుంటది. కాంచన నువ్వేం నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదే, నీకు తాతయ్యతో ఆడుకోవాలని అనిపిస్తే చెప్పు, మీ
నాన్నతో పిలిపిస్తాను మీ తాతని. అంతేకాని ఎవరికో ఉండి నీకు లేరని నువ్వు బాధపడకు. సరేనా? సరే నానమ్మా! నువ్వు మంచిదానివి అని మళ్ళీ కౌగిలించుకుంటది శౌర్య. కాంచన ముద్దు పెట్టుకుంటది. శౌర్య కూడా పెట్టుకుంటది. ఇప్పుడు నీకు భోజనం తినిపించినా అని అడుగుతది. లేదు నేనే తింటాను అని ప్లేట్ తీసుకొని కూర్చొని తింటా ఉంటది శౌర్య. కార్తిక్ ఏమో తనలో తాను మీ తాతని మీ నాన్నతో చెప్పి పిలిపిస్తాను అని అనుకుండా నేనే పిలుస్తాను అని అనుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడినమ్మా అని అనుకుంటాడు. నా కూతురికి ఆ రెండిటికి తేడా తెలియదు కదా, అందుకే అది కోరుకున్నట్టే జరిగింది అనుకుంటుంది. అమ్మ మనసు శౌర్య కూడా మార్చలేకపోయింది అని అనుకుంటూ ఉంటాడు కార్తిక్. ఇటు శ్రీధర్ వాళ్ళ ఇంట్లో శ్రీధర్ ఇంకా కాశీ ఇద్దరు కూర్చొని హాల్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. శ్రీధర్ కాశీతో వర్క్ ప్రోగ్రెస్ అంతా బానే ఉంది కానీ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటా ఉంటే కాశీ తనలో తాను శ్రీధర్ అన్నవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. నేను ఓకే అన్న తర్వాతే అన్నీ జరగాలి, నీ సొంత తెలివితేటలు వాడకు అని అంటాడు కదా అవి. సీఈఓ నువ్వా నేనా, నువ్వు కూడా ఇట్లా ఎంప్లాయీవే అని అంటాడుగా. స్వప్న ఏమో మా నాన్న మా అన్నయ్య లేకపోతే నువ్వు దేనికి పనికిరావు అని అంటదిగా అది. జోష్న ఏమో ఒక జిఎంకున్న రెస్పెక్ట్ పిఏకి ఎందుకు ఉంటది తమ్ముడు అని అంటదిగా. అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. శ్రీధర్ ఏమో ఓకే అనేసి కాశీ కాశీ అని గట్టిగా అంటే ఆ చెప్పండి మావయ్య గారు అని అంటాడు. ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి? నాకు ఓకే మావయ్య గారు, మీ ఇష్టమే నా ఇష్టం అని అంటాడు. ఇప్పుడు నేనేం చెప్పాను చెప్పు అని శ్రీధర్ అడుగుతాడు. కాశీ ఏమో అదే ఫుడ్ ట్రక్ గురించి మాట్లాడుతున్నారుగా అని అంటా ఉంటే శ్రీధర్ నువ్వు నా మాటలు వినడం మధ్యలోనే మానేసావన్నమాట. లేదు మావయ్య విన్నాను అని అనగానే శ్రీధర్ ప్రతిసారి మనకు నచ్చిన వర్కే చేయాలని లేదు, అవకాశం ఉన్నదాన్ని నచ్చినట్టు మార్చుకోవాలి. నువ్వు ఒకడి కింద పనిచేస్తావా, నువ్వే ఒకడికి పనిస్తావా? కాశీ ఏమో తనలో తాను మొదటిది నేను చేసుకున్నా, రెండవది మీరు చేసుకున్నారు, నీ దగ్గరుంటే నేను ఇలా బానిసలా బ్రతకాల్సిందేమో అని జోష్న అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని నా టాలెంట్ ఏంటో నా క్యాలిబర్ ఏంటో నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది, ఈ ఇంట్లో వాళ్ళకి తప్ప ఛ అని అనుకుంటూ ఉంటాడు. శ్రీధర్ ఏమో కాశీ అనగానే చెప్పండి మావయ్య గారు అని అంటాడు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మావయ్య గారు, నువ్వు వర్క్ మీద అస్సలు ఫోకస్ చేయట్లేదు అల్లుడు. ఫోకస్ చేసే అంత వర్క్ ఏం కాదు మావయ్య గారు, ఫుడ్ ట్రక్ సూపర్వైజ్ చేయాలి అంతే కదా అని అంటా ఉంటే శ్రీధర్ స్వప్న అని పిలుస్తాడు. తననెందుకు పిలుస్తున్నారు మావయ్య గారు? స్వప్న స్వప్న అని గట్టిగా పిలుస్తాడు. స్వప్న వచ్చి ఏంటి నానా అని అడుగుతుంది. కాశీ రేపటి నుండి డ్యూటీకి రావాల్సిన అవసరం లేదు. స్వప్న కాశీ వైపు చూస్తూ దేనికి అని అడుగుతుంది. తనకి చేయడం ఇష్టం లేదు అనగానే ఎందుకు ఇష్టం లేదు అని స్వప్న అడుగుతుంది. ఇది ఇష్టం లేదంటే ఇంకేదో ఇష్టం ఉండాలి కదా, సాఫ్ట్వేర్లో ఇప్పుడు ట్రై చేసినా జాబ్ రాదు, వేరే బిజినెస్ చేయలేడు, అదే మీతో ఉంటే కనీసం ఫుడ్ ట్రక్ బిజినెస్ గురించి కూడా తెలుసుకుంటాడు కదా, ఆ తర్వాత మేమే ఓన్గా ట్రక్ పెట్టుకుంటాం, లేదంటే రెస్టారెంట్ పెట్టుకుంటాం అని స్వప్న అంటా ఉంటే శ్రీధర్ కాశీ నువ్వేమంటావు అని అడుగుతాడు. కాశీ ఏమో తనలో తాను ఇప్పుడు నేనేం మాట్లాడినా గొడవ అవుతుంది అని అనుకుంటాడు. శ్రీధర్ అడిగేది నిన్నే. ఓకే మావయ్య గారు, మీరు ఏం చెప్పినా చేస్తాను. శ్రీధర్ ఏమో ఊరికే అటు ఇటు ఊగిసలాడక ఏదో ఒకటి చెయ్యి. కాశీ లోపల లోపల నేను అదే అనుకుంటున్నా అని అనుకుంటాడు. శ్రీధర్ ఏమో రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది, నేను కాస్త బిజీగా ఉంటాను, ఫుడ్ ట్రక్స్ కి సంబంధించిన వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి. కాశీ అలాగే మావయ్య గారు, ఎక్కడా మిస్టేక్స్ జరగకూడదు. నేను నిన్ను క్షమిస్తానేమో గాని మా మామగారు నిన్ను క్షమించరు. నమ్మకాలతో చేస్తున్న వ్యాపారం ఇది, ఎక్కడ తేడా వచ్చినా అందరికీ చెడ్డ పేరు వస్తుంది అని శ్రీధర్ అనగానే ఓకే మావయ్య గారు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. స్వప్న ఏమో నవ్వుతుంది. కాశీ ఏమో జోష్న అన్న మాటలు తలుచుకొని జోష్న అక్క జాబ్ ఆపర్చునిటీ గురించి చెప్పింది, నిజంగానే హెల్ప్ చేస్తే బాగుండు, ఈ నరకం నుండి బయటపడతాను. ఒక్కసారి తనకి నేను హ్యాండ్ ఇచ్చాను కదా, తను నాకు హెల్ప్ చేయదులే, నాకు ఈ బాధలు తప్పవు అని అనుకుంటూ ఉంటాడు లోపల లోపల. ఇటు జోష్న ఏమో వైరా దగ్గరికి వెళ్తుంది. వైరా టీ కలుపుతా ఉంటే జోష్న కాశీ అంటాడు కదా 2 రోజుల్లో లెక్క పూర్తవుతుంది, నిన్ను సరాసరి మా మావయ్య గారు బోర్డు మెంబర్స్ ముందు నిలబెడతారు, అది గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటది జోష్న. ఇంకా కార్తీక్ అంటాడు కదా మన ఇద్దరి మధ్య తెలుసుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది అని అంటాడు కదా, అది కూడా గుర్తుకు తెచ్చుకుంటూ కోపంతో రగిలిపోతా ఉంటది. వైరా
హ్యావ్ ఇట్ అని ఇస్తాడు టీ. వెంటనే జోష్న నో థ్యాంక్స్ అని అంటది. అప్పుడు వైరా మన కోసం వచ్చిన మిత్రుణ్ణి ఎలా ట్రీట్ చేసినా పర్వాలేదు, కానీ మన కోసం వెతుక్కుంటూ వచ్చిన శత్రువుని మర్యాద ఇవ్వాల్సిందే అని అంటాడు. జోష్న నేను నీ కాంపిటేటర్నే గాని నీ శత్రువుని కాదు అని అంటా ఉంటే వైరా వేలంపాటని నేనేం మర్చిపోలేదు అని అంటాడు. దాంట్లో నేనేం మోసం చేయలేదే వైరా, కానీ నేను నష్టపోయాను. జోష్న ఏమో బిజినెస్ అనేది తెలివితో చేయాలి, పగతో కాదు. నువ్వు శివనారాయణ గారి మనవరాలివని ఒప్పుకుంటున్నాను. నీ తెలివితేటల ముందు నీ తండ్రంత అనుభవం ఉన్న నేను కూడా ఓడిపోయాను. బట్ వన్ థింగ్, నేను బిజినెస్ చేసేది పగతోనే, గెలుపు మీద పగతో. కానీ ప్రతిసారి గెలుపు చేతిలో ఓడిపోతూనే ఉన్నాను. జోష్న గెలిచే అవకాశం వస్తే అని అంటది. వైరా షాక్ అయిపోయి నా అవకాశాల గురించి నేను చూసుకుంటాను, ముందు ఈ శత్రువు ఇంటికి మీరెందుకు వచ్చారో చెప్పండి అని అనగానే జోష్న నేను సీఈఓగా ఉంటే మీ పార్ట్నర్షిప్ గురించి ఆలోచించేదాన్ని. వైరా ఏమో ఇంకా మీరు పాయింట్కి రాలేదు అని అంటాడు. నేను సీఈఓగా ఉండాలి అని జోష్న అంటే వైరా నవ్వి అది నా చేతిలో లేదు, ఇప్పుడున్న సీఈఓ దిగిపోవాలి అని జోష్న అంటే అదెలా కుదురుతుంది అని వైరా అడుగుతాడు. మనం కావాలి అనుకున్న దానికోసం మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడున్న సీఈఓ మీ మావయ్యే కదా అని వైరా అంటాడు. జోష్న ఏమో వరుసలు పిలుపులకుంటాయి, పదవులకు కాదు. ప్రజెంట్ ఇప్పుడు ఆ పోస్ట్లో ఎవరున్నారు అనేది నాకు అనవసరం, నేనుండాలి, ఇదే నాకు అవసరం. వైరా ఏమో సీఈఓ మీ ఫ్యామిలీ నెంబర్ కాబట్టి మీరు తలుచుకుంటే ఎలాంటి రాజకీయాలైనా చేయొచ్చు, అందుకు మీరు నా దగ్గరికి రావడం దేనికి అని అడుగుతాడు. వెంటనే జోష్న నాలా ఆలోచించేది మీరే కాబట్టి. అప్పుడు వైరా నువ్వు చెప్తుంది నిజమని నేనెందుకు నమ్మాలి, ఏంటి నీ అనుమానం అని జోష్న అంటది. వైరా ఏమో సహాయం కోసం వచ్చిన మనిషివైతే నేను ఆఫర్ చేసింది నువ్వు తీసుకోవాలి. ఒక్కొక్కసారి మనం తేలిగ్గా మోసపోతాం. నా మీద పగ తీర్చుకోవడానికి మీ నానే నిన్ను పంపుంటే అని అంటా ఉంటే జోష్న మనిషికున్న దౌర్భాగ్యం ఏంటో తెలుసా, వాడెంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నా వాడే కింగ్ అనుకుంటాడు. మీరిచ్చిన కప్పు నా చేతిలో ఉంటేనే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అనుకుంటే ఓకే, ఐ విల్ టేక్ ఇట్ అని టేబుల్ మీద ఉన్న టీ తీసుకొని, బట్ వన్ థింగ్, ఓడిపోయిన వాడిని మళ్ళీ ఓడించాల్సిన అవసరం లేదు. నేననుకున్నది నా ఇంట్లోనే ఉండి సాధించుకునేలా ఉంటే నీ దగ్గరికి నేనెందుకు వస్తాను? నేను రావడానికి ఒకటే మోటివ్, నాకు సీఈఓ పోస్ట్ కావాలి. ఇప్పుడున్న సీఈఓకి మళ్ళీ లైఫ్లో నా ఆఫీస్ వైపు వచ్చే పరిస్థితి కూడా ఉండకూడదు. వైరా ఏమో నేను ఇదంతా ఎలా చేయగలను అని అడుగుతాడు. అప్పుడు జోష్న మనిషికి నిజమైన శత్రువు ఎవరో తెలుసా, అవసరం. నాకు ఒక ఛాన్స్ కావాలి, మీకో ఛాన్స్ వచ్చింది, ఎలా చేయాలో నేను చెప్తాను, ఏం చేయాలో మీరు చేయండి అని జోష్న ఫోన్ తీసి వైరాకి కాశీ ఫోటోను పంపిస్తుంది. కాశీ కూడా తన ఫోన్లో చూస్తాడు. వాడి పేరు కాశీ. ఇప్పుడున్న సీఈఓని దింపేయాలి అంటే వీడు ఉపయోగపడతాడు. మిమ్మల్ని నేను 2 ఫేవర్స్ అడుగుతున్నాను, ఏంటవి అని వైరా అంటాడు. అప్పుడు జోష్న ఒకటి, వీడిని అడ్డం పెట్టుకొని సీఈఓని దించేయాలి. వైరా 2 అని అంటాడు. వీడికి మీ దగ్గర జాబ్ ఇయ్యాలి. తప్పకుండా అని వైరా అంటాడు. జోష్న ఏమో లేట్ చేయకండి, నా దగ్గర కూడా అంత టైం లేదు అని అంటాడు. వెయిట్ చేస్తాను, ఆల్ ద బెస్ట్, మళ్ళీ కలుద్దాం. నేను వచ్చిన విషయం అని జోష్న అంటా ఉంటే ఎవ్వరికీ తెలియదు అని వైరా అంటాడు. జోష్న ఏమో కానీ మీరు చెయ్యబోయేది మాత్రం అందరికీ తెలియాలి. చూస్తారుగా అని అంటాడు. చూస్తాను అని అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది జోష్న. జోష్న వెళ్ళిపోయాక వైరా పిఏ వచ్చి బాస్, ఆ అమ్మాయిని పూర్తిగా నమ్మొద్దు, ఎక్కడో తేడా కొడుతుంది అని అంటాడు. అప్పుడు వైరా నా గురించి పూర్తిగా తెలియక నా దగ్గరికి వచ్చి మరీ ఆఫర్ ఇచ్చింది, నేనేంటో చూపిస్తాగా. అది కాదు బాస్ అని అంటా ఉంటే నాతో పెట్టుకుంటే ఎవ్వరికైనా అడ్రస్ మారిపోవాల్సిందే అని అనేసి వెళ్ళిపోతాడు. వైరా పిఏ మాత్రం నాకు మాత్రం ఎక్కడో తేడా కొడుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇటు కార్తీక్ ఇంకా దీప బెడ్ మీద కూర్చొని ఉంటారు. కార్తీక్ ఏమో ఏంటి మరదలా నువ్వనేది అని అడుగుతా ఉంటే దీప అవును బావా, కాశీని తన రూమ్ లో పిలిపించుకొని జోష్న మాట్లాడింది అని అనగానే కార్తీక్ శ్రీధర్ అన్న మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంటాడు లెక్కల గురించి. దీప ఏమో ఏంటి బావా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. అత్త పేరున స్థలం కొన్నానని కంపెనీ డబ్బులు జోష్న వాడేసింది కదా అని కార్తీక్ అంటా ఉంటే అవును అని దీప అంటది. అలాంటివి జోష్న చాలా వాడేసింది దీప,
నీకెవరు చెప్పారు బావా? అది చెప్పడానికే నాన్న నన్ను స్కూటీ మీద వెళ్దాం అని అన్నది. కోర్స్ ఆ ఫుడ్ ట్రాక్ ఐడియాకి పబ్లిక్‌లో ఉన్న రెస్పాన్స్ గురించి కూడా చెప్పాడనుకో. కొన్ని వీడియోస్ కూడా చూశాను. కానీ నాన్న మేజర్‌గా చెప్పాలనుకున్నది జోష్న చేసిన ఫ్రాడ్ గురించే. అవన్నీ బయటకొచ్చాయంటే తాత జోష్నని క్షమించడు అని అనగానే దీప అయితే జోష్న కంపెనీకి నష్టం తీసుకొచ్చిందన్నమాట. అవును మరదలా. ఇదంతా చూసి జోష్న నిజంగా ఆ ఇంటి వారసురాలా అని నాన్న అడిగాడు. దీప అనుమానం మొదలైంది అని అంటది. అప్పుడు కార్తీక్ నిజం చెప్పేద్దాం అనుకున్నాను అని అంటా ఉంటే మరి ఏం చెప్పావు బావా? ఆ మనిషి బుద్ధి అలాంటిదే అని మాట దాటేశాను. ఇదంతా ఎప్పట్లోగా బయటపడొచ్చు బావా? తొందరలోనే అని కార్తీక్ అంటాడు. మరి కాశీని జోష్న ఎందుకు పిలిచింది? ఇదంతా జోష్నకు తెలుసా అని అడుగుతది. వెంటనే కార్తీక్ తెలిసే ఛాన్స్ లేదు. కాశీకి జోష్న ఎలాంటిదో తెలుసుగా. ఒకసారి జోష్న చేతిలో మోసపోయాడు కూడా. చచ్చినా నమ్మడు. మరి ఎందుకొచ్చినట్టు అని దీప అంటది. పారు కోసం అయ్యుండొచ్చు కదా అని కార్తీక్ అంటా ఉంటే అది నిజమే. కానీ జోష్నతో మాట్లాడడం చూశాను బావా. కార్తీకేమో జోష్న గురించి మనకు తెలిసిందే కదా. తనకి అవసరాలుంటాయి గాని ఎమోషన్స్ ఉండవు. తన అవసరం కోసం ఎవరినైనా వాడుకుంటుంది. ఒక్కసారి అవసరం తీరిపోతే పరకరాని వస్తువుని చెత్తబుట్టలో పడేసినట్టే. దీపేమో జోష్న కన్న కూతురు కాదని మా అమ్మకి తెలియదు. తన కూతురు ఇంత చెడ్డదని తెలిస్తే మా అమ్మా నాన్నల పరిస్థితి ఏంటి అని అంటా ఉంటే కార్తీక్ ఆల్రెడీ పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కదా. సీక్రెట్ గా సంబంధాలు కూడా వెతుకుతున్నారు. ఇది గాని బయటపడిందంటే వెంటనే ఏదో ఒక సంబంధం ఖాయం చేసి ఏ అమెరికాకో పంపించేస్తారు అని అనగానే అది మనకి మంచిదే కదా బావా. జరిగితే మంచిదే, జరగాలి కదా. పారిజాతం గారు అడ్డుపడతారనా బావా? ఇది వాళ్ళు కొన్నేళ్లుగా ఏర్పరచుకున్న సామ్రాజ్యం మరదలా. అంత తేలిగ్గా కూలిపోవడానికి వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళంటే అని దీప అడుగుతది. పారిజాతం జోష్న. మరదలా ఏం చేస్తారు వాళ్ళు అని దీప అంటది. ఆస్తి మొత్తం వాళ్ళ పేర్లను రాయించుకోవడానికి ఏమైనా చేస్తారు. మా నాన్నని అలర్ట్గా ఉండమని చెప్పాను. మనం కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి. అవును బావా అని దీప అంటది. కార్తికేమో ఆ నిన్ను ఒకటి అడుగుదామనుకున్నాను కానీ కుదరలేదు. ఏంటి బావా అది? మా నాన్న నీతో ఏం మాట్లాడారు అని అనగానే దీప అక్కడ జరిగిందంతా గుర్తుకు తెచ్చుకుంటది. కార్తికేమో నిన్నే మరదలా అడిగేది. వెంటనే దీప ఏముంది అత్త గురించి. కార్తికేమో పాపం ఆయన చాలా బాధపడుతున్నారు. చూస్తుంటేనే అర్థమవుతుంది. అవును బావా, మనం చేయలేని పని శౌర్య చేస్తుంది అనుకున్నాను. అమ్మ ఎంత తెలివిగా సమాధానం చెప్పిందో చూసావుగా. అత్త మనస్తత్వం నాకు అర్థమైంది బావా. మా నాన్నని జీవితంలో భర్తగా అంగీకరించదా అని అంటాడు. అప్పుడు దీప అత్తయ్య మామయ్య విడిపోవడానికి ఒక బలమైన సంఘటన కారణమైంది. మళ్ళీ వీళ్ళు కలవాలంటే అంతే బలమైన సంఘటన జరగాలి. ఎలాంటిది అని కార్తీక్ అడుగుతాడు. అది నాకు తెలియదు బావా. కానీ ఒకరి కోసం ఒకరు నిలబడాలి అంటే సంఘటన జరగాలి. అలాంటిదేం జరుగుతుంది మరదలా? అది నాకు తెలియదు అని దీప అంటే మరి ఏం తెలుసు అని అడుగుతాడు. అలాంటి సంఘటన వస్తే వాళ్ళని కలపాల్సిన బాధ్యత మనది అని తెలుసు. కార్తీక్ కాశీ స్వప్నాల మధ్య కూడా అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ చెల్లికి కోపం ఎక్కువ అని దీప అంటది. నీకు మాత్రం తక్కువ. భరించాను కదా అని కార్తీక్ అంటాడు. అయితే నీ తెలివితేటలు మా తమ్ముడికి కూడా నేర్పించు అని అనగానే కార్తీక్ నవ్వుతూ దీంట్లో తెలివితేటలు ఏమున్నాయి? ఏదైనా మనకి కావాలి అనుకుంటే కలుపుకోవడానికి కారణాలు ఎత్తుక్కుంటాం. కలిసి ఉండడానికి దారులు వేసుకుంటాం. తెంపడం చాలా తేలిక. అది బంధమైనా వేసిన ముడైనా. కానీ నిలబెట్టుకోవడం చాలా కష్టం. అది ప్రేమైనా మన మీదున్న నమ్మకమైనా అని అంటా ఉంటే దీప కాశీ మంచివాడు బావా, చెప్తే వింటాడు. వీలైనప్పుడు కాశీతో ఒకసారి మాట్లాడాలి మరదలా. మాట్లాడొచ్చులే గాని ఇప్పటికే లేట్ అయింది, పడుకో బావా అని నవ్వుతూ పడుకుంటది దీప. కార్తికేమో కాశీ జోష్నని ఎందుకు కలిశాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.